ఫాలో అప్లు జరుగుతాయి. డావోస్లో గూగుల్ క్లౌడ్ CEO కురియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తాం జరిగింది. ఫాలో అప్ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్ని డిస్కస్ చేశాం. మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా. టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది, ఎక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా, టాటా గ్రూప్ సైడ్ ఉందా, ఓపెన్గా డిస్కస్ చేశాం. ఇట్లా చాలా పాజిటివ్గా చాలా ప్రోయాక్టివ్గా మేము ముందరగలుగుతాం. ఇప్పటికీ నా బ్యాగ్లో మీరు చూస్తే టాప్ 10 ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్లో ఉంది. ఒక ఫోల్డర్ ఉంటుంది. రిలయన్స్ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, జిందాల్ అవ్వచ్చు, స్టేటస్ అప్డేట్ ఎవ్రీ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది. ఆ ఫోల్డర్ నా బ్యాగ్లో ఇప్పటికీ ఉంది. సో ఎప్పుడైనా వాళ్ళు కలిసినా, ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినా బస్ ఇదిగోండి ఇది అప్డేట్, దిస్ ఇస్ ద స్టేటస్ అని మేము చెప్తున్నాం. అంతేకాకుండా ప్రతి ప్రాజెక్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. నేనున్న గ్రూప్లో ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉంటారు, సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు. ఒక ఉదాహరణ ఇస్తాం. రిలయన్స్ CBG ప్రాజెక్ట్ ఉంది. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి నేను చైర్మన్గా ఉన్నా కనుక నేను, ఎనర్జీ మంత్రి గొట్టిపాటి రవి గారు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ గ్రూప్లో ఉన్నారు, ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు, రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు. అట్లా రిలయన్స్లో ఉన్న ఎగ్జిక్యూషన్ టీం కానివ్వండి, పెట్రోలియం సంబంధించిన CEO గారు కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. ఒక వారం వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోతే నేను మనం పెట్టా, ఏంటి ఇంకా అప్డేట్ రాలే, ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్, మీరు ఎవ్రీడే పెట్టమంటున్నాను, మీరు ఎందుకు వారం తీసుకున్నారని నేను వాళ్ళని అడుగుతున్నా. ఎందుకంటే బాబు సూపర్ 6లో మేము ఇచ్చిన తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగంలో. మేము ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్. దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం, అహర్నిశలు కష్టపడుతున్నాం. ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.